Hello, dear students. Welcome back, all of you. గైస్ ఈ వీడియోలో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి సంబంధించి చదవాల్సిన పుస్తకాలు అంటే జస్ట్ చదవాల్సిన బుక్స్ మాత్రమే కాకుండా అట్లీస్ట్ బుక్స్ అంటే కంపల్సరీగా ఇవి చదవాల్సిందే, కనీసం ఈ బుక్స్ చదవాల్సిందే. సో ఆ కాంటెక్స్ట్లో మీకు చాలా అక్యురేట్ బుక్ లిస్ట్ ఇవ్వాలనుకున్నాను. అండ్ దానికంటే ముందు నేను చేస్తున్న ఈ వీడియో మొత్తంలో కూడా మినిమల్ బుక్ లిస్ట్ అంటే ఒక సబ్జెక్ట్కి ఎంత వీలైతే అంత అన్నట్టు ఒక మినిమల్గా బుక్ లిస్ట్ తీసుకున్నాను. సో నా ఫండా ఏంటంటే రీడ్ లెస్, రివైజ్ మోర్. నువ్వు చదవాల్సింది తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా దాన్ని తొందరగా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఎక్కువ సార్లు రివైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ రివైజ్ చేసుకుంటేనే ఎగ్జామినేషన్లో మంచి ప్రొడక్టివిటీ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. అయితే దీనికంటే ముందు యూపీఎస్సికి చదవాల్సిన ఎన్సీఆర్టీస్ అంటే ఏ ఇయర్ నుంచి, ఫర్ సపోజ్ బీటెకో, డిగ్రీయో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్. కానీ నువ్వు ఏ ఇయర్లో ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నావు దాన్ని బేస్ చేసుకొని, ఆ టైంని బేస్ చేసుకొని ఏ ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఇంతకుముందే వీడియోస్ చేయడం జరిగింది. సో మీకు కావాలనుకుంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో లెట్స్ గో టు ద టాపిక్. సో మీకు ఇక్కడ చూడొచ్చు యూపీఎస్సికి సంబంధించిన బుక్ లిస్ట్. యూ కెన్ లుక్ ఎట్ దిస్. జాగ్రఫీ. సో ఇది మీకు ఇది కనబడుతుంది అనుకుంటున్నాను. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఆల్సో ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్. సో దాదాపుగా ఈ జాగ్రఫీకి సంబంధించింది ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 18 క్వశ్చన్స్ వస్తాయి యూపీఎస్సిలో. 15 to 18 క్వశ్చన్స్ సిచ్యువేషన్, ఎగ్జామినేషన్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి. ఈ 15 to 18 క్వశ్చన్స్లో ఈ రెండు బుక్స్ని పూర్తిగా అంటే అనలైటికల్గా 360 డిగ్రీస్లో చదివితే మీకు ఎంత కాదనుకున్న యూపీఎస్సిలో ఒక 10 to 12 క్వశ్చన్స్ని అంటే 10 to 12 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అంత నాలెడ్జ్ ఇస్తారు. అయితే వీటిని అర్థం చేసుకునే క్రమంలో కొంచెం ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ కావాలి. మీకు ఇది అర్థం అవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద ఎన్సీఆర్టీస్. జాగ్రఫీకి బేసికల్గా స్టాండర్డ్ బుక్ అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్ జాగ్రఫీకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ని చదువుతారు. కానీ ఇక్కడ మీకు టైం తక్కువ ఉంటే ప్రైమరీగా ఫస్ట్ చదవాల్సింది ఈ రెండు జాగ్రఫీ బుక్స్. ఇవి 11th క్లాస్లో అవైలబుల్ ఉంటాయి. మీకు ఇంకా కావాలనుకుంటే 12th క్లాస్లో హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది అండ్ అలాగే ఎకనామిక్ జాగ్రఫీ కూడా ఉంటుంది 12th క్లాస్లో. సో ఇప్పుడు మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న బుక్స్ ఏవైతున్నాయో ఇవి 11th క్లాస్. సో ఫస్ట్ ప్రయారిటీ 11th క్లాస్. లేదా ఇంకా టైం ఉందంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద 12th క్లాస్. దిట్స్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. మీకు టైం ఎక్కువ ఉంది, ఫండమెంటల్స్ని కూడా స్ట్రాంగ్గా అవ్వాలనుకుంటే మీరు 6th క్లాస్ నుంచి చదువుకోవచ్చు. బట్ ఐఎమ్ గివింగ్ ద ప్రయారిటీ. సిచ్యువేషన్ని బట్టి చూస్ చేసుకోండి. కొన్నిసార్లు కుల్లర్ అని చెప్పి, సో సావిందర్ సింగ్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ బుక్స్ చదువుతుంటాం. బేసికల్గా ఆప్షనల్ స్టూడెంట్స్ వాటిని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు. జనరల్ స్టడీస్ వాళ్ళు రిఫర్ చేయకూడదని చెప్పట్లేదు. బట్ అంత ఎఫర్ట్స్ పెట్టి నువ్వు చదివితే నీకు వస్తున్న మార్క్స్ ఏంటి, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు కదా, మనం పెడుతున్న టైం ఎంత, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైం ఎంత, దాని నుంచి మనకు వస్తున్న మార్క్స్ ఎంత, ఇట్లాంటివి మనం క్యాలిక్యులేషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో జాగ్రఫీకి దిస్ విల్ బి ఎనఫ్. ఓకేనా? అండ్ వీటితో పాటు మ్యాప్ పాయింటింగ్. సో అట్లాస్ కానీ లేకపోతే ఓరియంట్ బ్లాక్ ష్వాన్ కానీ మ్యాప్ పాయింటింగ్స్ ఉంటాయి కదా. సో మనకు కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తూ ఉంటామో వాటిని మ్యాప్ రూపంలో దాని సరౌండింగ్, బ్లాక్ సీకున్న సరౌండింగ్ ఏరియాస్, కాస్పియన్ సీకున్న సరౌండింగ్ కంట్రీస్, సో అది ల్యాండ్ లాక్డ్ కంట్రీయా, దాంతో ఉన్న సరౌండింగ్ రివర్స్ కానీ, సో ఇట్లాంటి బేసిస్తో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాప్ పాయింటింగ్స్ని మిస్ చేసుకోకండి. అవి కూడా మిస్ చేసుకోకుండా చదివితే మీకు అక్యురేట్గా ఉంటాయి. ఇవే పాయింట్స్ మెయిన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మెయిన్స్కి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, బట్ దట్ విల్ బి ఎనఫ్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఓన్లీ వన్ అండ్ ద ఓన్లీ బుక్ లక్ష్మీకాంత్. సో మీరు డిడి బసు కానీ, సుభాష్ కశ్యప్ కానీ, పిఎం బక్షి, ఇలా చాలా బుక్స్ పేర్లు వినుంటారు. ఎన్ని బుక్స్ చదివినా మళ్ళీ ఈ బుక్ చదవకపోతే ఏదో చదవలేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో సేమ్ ఆల్మోస్ట్ పాలిటీ నుంచి కూడా ఒక 15 నుంచి 16 క్వశ్చన్స్ కొంచెం +or -2గా రావచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్ మనం దీని నుంచి అటెంప్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 12 to 13 క్వశ్చన్స్ మనం ఈ బుక్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. కొంచెం అనలైటికల్గా న్యూస్ని బట్టి అట్లా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. బట్ ఇవే
దిస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అయితే ఈ బుక్‌ని ఇంకాస్త చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ 2 ఎన్‌సీఈఆర్‌టీస్ ఇంకాస్త స్ట్రెంథెన్ చేస్తాయి. సో దే విల్ ప్రొవైడ్ మోర్ స్ట్రెంత్. పొలిటికల్ థియరీ, సెక్యులరిజం అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, అట్లాంటివి చిన్న బుక్స్, చాలా థిన్‌గా ఉంటాయి బుక్స్. ఇది కూడా థిన్ బుక్, చాలా సన్నగా ఉంటది బుక్. ఈ 2 బుక్స్ చదివితే చాలా చాలా బెనిఫిట్ అవుతది. లేదు సార్ మాకివి చదవబుద్ధి అవ్వట్లేదు, ఓన్లీ లక్ష్మీకాంతే చదువుతాను అంటే యెస్, ఇట్స్ యువర్ విష్. అది కూడా మీరు చదువుకోవచ్చు. ఓన్లీ లక్ష్మీకాంత్ ఈజ్ ఎనఫ్, బట్ బెటర్ గో ఫర్ దిస్ బుక్. మీకు టైం తక్కువ ఉంటే ఓన్లీ దాన్ని మాత్రమే కంప్లీట్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఎందుకంటే పాలిటీలో సిల్లీ మిస్టేక్స్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్స్ చాలా మంది, సార్ మరి ఈ బుక్ మెయిన్స్ కి హెల్ప్ అవుతుందంటే, మెయిన్స్ కి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్, అనలైటికల్ బేస్డ్ అన్ని అడిషన్, అంటే ఇట్స్ సమ్ ఆఫ్ ఆల్ థింగ్స్. దీంట్లో నుంచి డైరెక్ట్ వస్తాయని చెప్పలేము, రావు అని చెప్పలేము. మనకు కంటెంట్ పూర్తిగా మన బ్రెయిన్ లో ఉంటే దాని నుంచి డైరెక్ట్ గా మనం ఒక స్ట్రక్చర్ గా ఆన్సర్ రాయొచ్చు. ఇన్ఫాక్ట్ వీటిల్లో నుంచి కూడా, వీటిల్లో ఉన్న కంటెంట్ తో కూడా డైరెక్ట్ గా యూపీఎస్సీ మెయిన్స్ మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఇంపార్టెంట్. మనం ఆన్సర్ రాయాలన్నా, అంటే ప్రిలిమ్స్ కి ఆన్సర్ చేయాలన్నా కూడా. సో డిస్క్రిప్టివ్ అయినా, సబ్ ఆబ్జెక్టివ్ అయినా కానీ ఫస్ట్ కంటెంట్ కావాలి. కంటెంట్ కి ఈ బుక్స్ ని ఖచ్చితంగా చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, రోహిత్స్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. బేసికల్ గా ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, జనరల్ గా మనం చెప్తూ ఉంటాం కదా, ఎక్కువ మంది ఉంటే, అంటే ఇన్ఫాక్ట్ మన క్యాబినెట్లోనైనా కూడా ఎక్కువ మంది ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది. క్లాస్కి లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్ సెంట్రిక్గా, వాళ్ళు వింటున్నారా, వాళ్ళు పడుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు డీవియేట్ అవుతున్నారా, వాళ్ళు ఆన్సర్స్ రాస్తున్నారా, వాళ్ళకి అర్థమవుతుందా, పర్సనల్గా వాళ్ళ పేర్లతో సహా మైండ్లో పెట్టుకొని వాళ్ళని చూసి ఇది చేయట్లేదు, టెస్ట్స్ ఎందుకు రాయట్లేదు, టెస్ట్స్ ఎందుకు లో వస్తున్నాయి, ఇలా పిన్ టు పిన్. అంటే యూపీఎస్సీకి సంవత్సరాల తరబడి కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఒక సంవత్సరం అయినా రిక్వైర్డ్ ఎఫర్ట్స్ పెడితే సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో నమ్మకంతో చెప్తున్నాను, యూ కెన్ చూస్ దిస్ ప్లాట్ఫామ్. నేను 5 యూపీఎస్సీ మెయిన్స్ నాన్ స్టాప్గా రాశాను. 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్తో. సేమ్ నాతో పాటు నా సహచర ఫ్యాకల్టీలు కూడా అలా అట్లీస్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి మంచి గ్రిప్ ఉన్న పర్సన్స్తోనే, మంచి గుడ్ ఫ్యాకల్టీ టీంతో క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటూ ఆన్లైన్ కోసం వేచి చూస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో, బడ్జెట్లో మంచి ఆన్లైన్ క్లాసెస్, ఎవ్రీడే లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఫ్యాకల్టీకి ఆ లైవ్ క్లాసెస్తో మీరు డౌట్లు అడగొచ్చు, లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీకు డౌట్స్ ఉన్న ప్రతిసారి కూడా అడగొచ్చు. సో దట్స్ ఇట్. అండ్ యూపీఎస్సీకి సంబంధించి, ప్రిపరేషన్కి సంబంధించి నార్మల్ డౌట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి కూడా మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఒకవేళ ఆన్సర్ దొరకకపోతే మీరు నాకే డైరెక్ట్గా వాట్సాప్ పెట్టొచ్చు. 9110556858. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. కాల్ చేయకండి. ఇక్కడ మీకు ఆన్సర్ రాకపోతేనే నాకు కాల్ చేయండి. దట్స్ ఇట్. ఓకే. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ చూస్తే హిస్టరీ, బిగ్గెస్ట్ మిస్టరీ. సో ఎందుకు ఈ హిస్టరీని మిస్టరీ అంటున్నానంటే, ఇంతకుముందే చెప్తున్నాను, హిస్టరీకి కూడా ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీస్ పైన డిపెండ్ అవ్వచ్చు. సో కొన్నిసార్లు స్టాండర్డ్ బుక్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇండియన్ హిస్టరీ, సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనం ఒక 12 to 14 మార్క్స్, 15 మార్క్స్ అట్లా ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెయిన్స్లోకి వచ్చేసరికి వరల్డ్ హిస్టరీ కూడా యాడ్ అవుతుంది. సో గైస్ చూడండి, మనకు హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి స్టూడెంట్స్ ఫస్ట్ అడిగే డౌట్ ఏంటంటే, సార్ న్యూ ఎన్సీఆర్టీస్ చదవాలా, లేకపోతే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చదవాలా? ఇన్ఫాక్ట్ ఇది మాత్రమే కాకుండా తమిళనాడు టెక్స్ట్ బుక్స్, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఏది అంటే, సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ చాయిసెస్, బట్ నేను మీకు కరెక్ట్గా ఏది అవసరం మినిమల్గా అన్నట్టు మీకు చెప్తున్నాను. రీడ్ లెస్, రివైజ్ మోర్ అన్న ఆ కాన్సెప్ట్తో. సో ఏన్షియంట్ హిస్టరీకి మీకు ఇది ఈ బుక్, ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ. మెడివల్ హిస్టరీకి కూడా మీరు ఈ బుక్ని ఫాలో అవ్వచ్చు. ఇది మీకు కనబడుతుంది, ప్రతి ఒక్క ప్రముఖ బుక్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటాయి. ఏన్షియంట్కి, మెడివల్కి. మోడ్రన్కి కూడా బుక్ ఉంటుంది అదే 12th క్లాస్లో. సో బిపిన్ చంద్ర అని చెప్పి, బట్ ఆ కంటెంట్ సరిపోదు. సో ఆ కంటెంట్ బాగా అనలైటికల్ వేలో ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ మిస్ అవుతాయి. సో ఈ స్పెక్ట్రమ్ దాన్ని భర్తీ చేస్తుంది. బ్యూటిఫుల్ బుక్, కొంచెం బల్కీగా ఉంటుంది, బట్ హిస్టరీకి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా ఇందులో ఇంబైబ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ, సో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇది కాదు అన్నట్టు ఒక 4 to 6 క్వశ్చన్స్
కల్చర్ నుంచి రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ కల్చర్ అర్థం చేసుకోవడంలో కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇది 12th క్లాస్ ఎన్సీఆర్టీ, న్యూ ఎన్సీఆర్టీ. అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్ అని బుక్ కూడా అంటాం దీన్ని. సో దీంట్లో బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే గైస్, హిస్టరీలో మనకు 15 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఎప్పుడు కూడా స్టూడెంట్ 15కి 15 తెచ్చుకునేటట్టు చదవాలి అనకూడదు. కానీ అదొక మూర్ఖత్వం. ఎందుకంటే ఆ 15కి 15 తెచ్చుకోవాలనే క్రమంలో నువ్వు చాలా బుక్స్ని చదవాల్సి వస్తుంది. చాలా బుక్స్ని చదివినప్పుడు తక్కువ రివైజ్ అవుతుంది. తక్కువ రివైజ్ చేసినప్పుడు ఎగ్జామ్లో తక్కువ గుర్తుంటుంది. అందుకే తక్కువ చదివినా ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు పోనీ అన్ని బుక్స్ చదివినా నీకు ఎక్కువ మార్కులు వస్తాయంటే చెప్పలేం. సో హిస్టరీలో ఎప్పుడైనా కూడా తెలియని క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. సో టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. హిస్టరీలో అంటే ఒక 15 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మనకు 10 కరెక్ట్ అవుతే చాలా అదృష్టం, మంచి స్కోర్ అన్నట్టు. అందుకే హిస్టరీలో అవసరమైనంత ఎఫర్ట్సే పెట్టాలి. సో ఈ 3 బుక్స్ని పర్ఫెక్ట్గా చదవండి. ఇది 4th కల్చర్కి. సో ఇది సరిపోకపోతే కొన్నిసార్లు హిస్టరీ సిసిఆర్టీ అని ఉంటుంది, అది ఉంటుంది. సో కొన్నిసార్లు హిందూ పేపర్లో ఈ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి కొన్ని ఉంటాయి. ఈ బుక్లో కూడా చాలా టేబులర్, లాస్ట్లో గ్లాసరీస్ అని చెప్పేసి ఒక టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బాక్సెస్లో కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దే ఆర్ బ్యూటిఫుల్. ఇవి మాత్రమే కాకుండా ఒకవేళ సార్ న్యూ ఎన్సీఆర్టీలో కొత్త కంటెంట్ ఉందా అని మీరు అడిగితే, న్యూ ఎన్సీఆర్టీస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. న్యూ ఎన్సీఆర్టీస్లో బాక్సెస్ ఉన్నాయి. బాక్సెస్లో ఈ న్యూ ఎన్సీఆర్టీస్లోని బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా మంచి మంచి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బాక్సెస్లో ఉన్న కంటెంట్ నుంచే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది కూడా. సో న్యూ ఎన్సీఆర్టీస్ అయితే మొత్తం అవసరం లేదు, జస్ట్ బాక్సెస్ చదువుకోండి. ఇవి మాత్రమే కాకుండా మెయిన్స్లో మనకు వరల్డ్ హిస్టరీ కూడా ఉంది. ఈ వరల్డ్ హిస్టరీకి చాలా చాలా థిక్ బుక్స్ ఉంటాయి. సో అవన్నీ అంటే వచ్చేది 1-2 క్వశ్చన్లు, దానికి మనం చాలా టైం స్పెండ్ చేసి, సో అంతా సేమ్ అది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు కదా. సో అట్లా క్లాస్ నోట్స్ ఏదైనా ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ, ఇన్ఫాక్ట్ మన ఇన్స్టిట్యూట్ క్లాస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు జస్ట్ ఆ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. దాట్ నోట్స్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? ఇది వరల్డ్ హిస్టరీకి, అంతకు మించి అవసరం లేదు. సో ఇది కల్చర్కి నితిన్ సింఘానియా బుక్ మీరు చూస్తూ ఉంటారు. నేనేమంటానంటే కొంచెం హెవీ బుక్ అది. పోనీ ఆ బుక్ మొత్తం చదివిన ప్రతి హిస్టరీ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావంటే చెప్పలేం. సో మినిమల్ అని చెప్తున్నాను, అందుకే గో ఫర్ దిస్. సరే ఇంకా అంటే ఇవి ఇవ్వగొట్టండి. ఫస్ట్ ఈ బుక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నా నంబర్ పోస్ట్ చేశాను కదా, సరే ఈ బుక్స్ అయిపోయాయి ఇంకా ఏంటి అని మీరు నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు ర్యాండమ్ క్వశ్చన్ అడుగుతాను, మీరు పర్ఫెక్ట్గా చదువుతున్నారో లేదో తెలిసి దెన్ వీ కెన్ గో ఫర్ ద అదర్ బుక్. ఈ బుక్ లిస్ట్ అయిపోయిన తర్వాతనే ఇంకో బుక్కి వెళ్ళండి. ఇవి సరిపోతాయి, ఇంకా సరిపోవు అని మీకు డౌట్ ఉంటే గో ఫర్ అనదర్ బుక్. ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా ఇక్కడ డెవలప్ చేసుకుంటున్న కంటెంట్ మీకు 100% దోహదపడుతుంది. నెక్స్ట్ ఎకానమీ. సో అగైన్ ఇది కూడా ఒక భయమైన సబ్జెక్ట్. ఎకానమీ అంటే కొంతమంది టెక్నికల్గా కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు ఎకానమీ అంటే. సో ఎకానమీ బేసికల్గా మోర్ ఆఫ్ అ కరెంట్ అఫైర్స్. ఎకానమీ బాగా కూడా దేనికి కనెక్ట్ అవుతుందంటే ఇట్ విల్ బి కనెక్టింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ యూనియన్ బడ్జెట్కి సంబంధించిన పాయింట్స్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎకనామిక్ సర్వేని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఎవ్రీ ఇయర్. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్. వీటన్నిటిని కవర్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా వెళ్తేనే ఎకానమీ కవర్ అవుతుంది. సో ఎకానమీ స్టాటిక్ పార్ట్ ఉంటుంది, దాంతోపాటు డైనమిక్ పార్ట్ ఉంటుంది. లైక్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్. దీన్ని యూజువల్ క్లాసెస్లో కవర్ చేస్తాం. స్టాటిక్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్ అని పెట్టాను. ఆర్ ఈ పీడిఎఫ్స్ కూడా మీరు ఇప్పుడు నేను ఏదైతే బోర్డు పైన డిస్ప్లే చేస్తున్నానో ఈ బుక్స్ యొక్క పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో ఇవాళ చూడొచ్చు, రేపు చూడొచ్చు, 50 డేస్ తర్వాత, 1 ఇయర్ తర్వాత కూడా చూడొచ్చు. ఎవరైనా బుక్స్ విషయంలో ఏ సమస్య ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ పైన ఇంతకుముందు ఇచ్చిన నా నంబర్కి మెసేజ్ పెట్టినా కూడా ఐ విల్ రెస్పాండ్ ఎనీ మూమెంట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏ డౌట్స్ కావాలన్నా కూడా. ఓకే, ఈ 3 బుక్స్లో ఒకటి నితిన్ సింఘానియా లేదా రమేష్ సింగ్ లేదా శంకర్ గణేష్. ఓకే, ఈ శంకర్ గణేష్ బుక్ అయినా, ఈ 3 బుక్స్లో ఏ బుక్ అయినా కూడా పర్ఫెక్ట్. అయితే ఇందులో కొంచెం బేసిక్స్ ఉంటాయి, ఈ 2 కొంచెం హెవీగా ఉంటాయి. సో అయితే ప్రతి పాయింట్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ గో త్రూ ద సిలబస్. సిలబస్లో ఉన్న పాయింట్స్ దానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమేమి వస్తాయి అని చెప్పి చూసుకొని ఈ రెండింటిని అలా కవర్ చేసుకోండి.
సో ఇది కానీ ఇండియన్ ఎకానమీ బై శంకర్ గణేష్ కానీ, నితిన్ సింఘానియా కానీ, రమేష్ సింఘానియా, ఈ 3 బెస్ట్. అయితే ఈ 3 సరిపోతాయి ప్రిలిమ్స్‌కైనా, మెయిన్స్‌కైనా. సంజీవ్ వర్మ అని ఒక బుక్ ఉంటుంది. సో, సంజీవ్ వర్మ చాలా బ్యూటిఫుల్‌గా చిన్న బుక్కు. అప్పట్లో మరి ఇప్పుడు ఆ బుక్ చాలా హెవీ అయిపోయింది. అప్‌డేట్ కూడా చేశారు. ఒకవేళ అది కూడా అడుగుతారు. మీకు కావాలంటే మెయిన్స్ కంటెక్స్ట్‌లో సంజీవ్ వర్మ బుక్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక బుక్కు, లేకపోతే సంజీవ్ వర్మను కూడా కలిపితే 4 బుక్కులో ఏదైనా 1 బుక్ ఈజ్ ఎనఫ్. సో, దెన్ మాక్రో ఎకనామిక్స్. సో, ఇది 12థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో ఉంటుంది. మాక్రో ఎకనామిక్స్. ఇది కూడా కంపల్సరీగా చదవండి. మాక్రో ఎకనామిక్స్ అండ్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక బుక్ కూడా ఉంటుంది. ఐ థింక్ అది రానట్టుంది. ఇంకొక ఎన్‌సీఈఆర్‌టీ ఉంటుంది. సో, ఐ థింక్ అది 11థ్ క్లాస్‌లో ఉంటదనుకుంటా. డెవలప్‌మెంట్ షార్ట్ బుక్ చిన్న బుక్ ఉంటుంది. కొంచెం థిక్‌గా ఉంటుంది. సో, ఆ ఎన్‌సీఈఆర్‌టీ, ఈ ఎన్‌సీఈఆర్‌టీ ఈ 2 చదవండి. ఇందులో మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్, ఫార్ములాస్ ఉంటాయి. ఎగ్జామినేషన్‌లో అవి అడగరు. జస్ట్ స్కిప్ దెమ్. కంటెంట్ త్రూ వెళ్ళండి. ఓకే. సో, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇఫ్ వి గో ఎన్వైరన్మెంట్. చూడండి, శంకర్ ఐఏఎస్. సో, ఆఫ్‌కోర్స్ ఇది చాలా మంది చదువుతూ ఉంటారు. ఎన్వైరన్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 18 క్వెషన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ బుక్ మొత్తం చదివినా కూడా వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ డైరెక్ట్ క్వెషన్స్ ఫ్రమ్ దిస్. ఒక 18 క్వెషన్స్ వస్తే ఇందులో నుంచి ఒక 6-7 క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అవే ఈ బయాలజీలో 12థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ లాస్ట్‌లో, అంటే ఈ 12థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో లాస్ట్ కొన్ని పేజెస్‌లో బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్ ఇట్లా కొన్ని ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. థాట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే వాటిని యూజ్ చేసుకొని రెగ్యులర్‌గా ఇఫ్ యూ అప్డేట్ విత్ కరెంట్ అఫైర్స్, రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌తో అప్డేట్ చేసుకుంటే దిస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. సో, ఈ బయాలజీ బుక్‌లో లాస్ట్‌లో ఎన్వైరన్మెంట్, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ రిలేటెడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ పార్ట్స్‌ని కవర్ చేసుకొని రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేసినా సరిపోతుంది. లేదు, ఎన్వైరన్మెంట్ చాలా భయమేస్తుంది, ఇది చదివినా కూడా కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉండదు. గో ఫర్ దిస్ శంకర్ ఐఏఎస్. ఇది కొంచెం డ్రౌజీగా, డల్‌గా ఉంటది. ఫస్ట్ టైమ్ చదివినప్పుడు కొన్నిసార్లు మైండ్‌కి ఎక్కదు కూడా. బట్ నో వరీస్, కంప్లీట్ ఇట్. దట్స్ ఇట్. ఎన్వైరన్మెంట్‌కి ఒక బుక్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ గో త్రూ. సో, ఎథిక్స్ మెయిన్స్‌కి సంబంధించి మీకు ఇక్కడ కనబడుతుంది లెక్సికాన్ గాని, లేకపోతే సుబ్బారావు గారి బుక్ ఏదైనా కానీ. అండ్ ఇప్పుడు అయితే ఈ బుక్ లేకపోతే ఎథిక్స్, ఈ 2 బుక్స్‌లో ఏదైనా కూడా ఇది ఆర్ ఇది. అండ్ ఈ సెకండ్ ఈఆర్‌సీ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతది. ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, ఈ రెండిట్లో ఏదైనా ఒక బుక్ చూడండి. అండ్ ఈ మధ్యలో సెకండ్ ఈఆర్‌సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్‌కి సంబంధించి సజెషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ కూడా మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ గో ఫర్ దట్. ఓకే. అండ్ ఫైనల్‌గా మీరు చూడండి, కరెంట్ అఫైర్స్ ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా, గవర్నెన్స్ అయినా, సొసైటీ అయినా, ఇంటర్నల్ సెక్యూరిటీ అయినా. సో, అయితే ఈ గవర్నెన్స్, సొసైటీ నుంచి ప్రిలిమ్స్‌లో తక్కువ ఉంటుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ లేదు. అది ఓన్లీ మెయిన్స్‌కే ఉంది. బట్ ఇండైరెక్ట్‌గా ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటికి అంటే గవర్నెన్స్‌కి ఒక స్టాండర్డ్ బుక్, లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక స్టాండర్డ్ బుక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి ఇలా ప్రతి స్టాండర్డ్ బుక్ తీసుకుంటే టూ హెవీ అయిపోతుంది. సో, బెటర్ వాటి కోసం ఏం చేస్తారంటే యూ కెన్ రిలే ఆన్ ఎనీ క్లాస్ నోట్స్. మన ఇన్‌స్టిట్యూట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నెన్స్ ఏదైతే చెప్తున్నామో ఆ వీడియోస్ వినడంతో పాటు క్లాస్ నోట్స్ మెటీరియల్ మేము ఏదైతే ఇస్తామో దాట్ మెటీరియల్ విల్ బి ఎనఫ్. ఎవరికైనా ఈ మెటీరియల్స్ కావాలనుకుంటే, సార్ ఐ నీడ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్. సో, బికాస్ ఎవ్రీ మంత్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ విల్ బి రిలీజింగ్ అ మంత్లీ మ్యాగజైన్. ఆ మంత్లీ మ్యాగజైన్ కూడా చాలా బల్కీగా అనవసరమైన స్టఫ్ అంతా నింపాలి అన్నట్టు కాదు. వి ఆల్వేస్ గో ఫర్ లిమిటెడ్ కంటెంట్. ఎప్పుడు ఒకటే మైండ్‌తో వెళ్తుంటాం స్టూడెంట్స్‌కి. లిమిటెడ్ కంటెంట్ ఇవ్వాలి. యూనో సో, దాంతో పాటు మోర్ టైమ్స్ స్టూడెంట్స్ రివైజ్ చేసేటట్టు ఉండాలి. సో, అది. సో, ఆ 5 సబ్జెక్ట్స్‌కి కరెంట్ అఫైర్స్ క్లాస్ నోట్స్‌ని ఫాలో అవ్వండి. ఓకే. సో, దాట్స్ ఇట్. సో, ఇక్కడ ఏమవుతుందంటే రీడ్ లెస్, లేకపోతే రీడ్ లెస్ అంటే మరి తక్కువ చదవడం కాదు. రీడ్ ఫ్రమ్ లెస్ సోర్సెస్. రీడ్ ఫ్రమ్ లెస్ సోర్సెస్, రివైజ్ మోర్. రీడ్ ఫ్రమ్ లెస్ సోర్సెస్, రివైజ్ మోర్, రైట్
మోర్ టెస్ట్స్, రైట్ మోర్ టెస్ట్స్, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద సింపుల్ ఫండా. అందుకే లిమిటెడ్ బుక్స్ ఇచ్చాను. ఎవరికైనా ఆ బుక్స్ సరిపోవు, చదివిన తర్వాత సార్ ఈజ్ ది 10 అంటే నాకు మెసేజ్ పెట్టండి, ఇంకా బుక్స్ కావాలంటే చెప్తాను. చూడండి గైస్, 10 ఇయర్స్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రపంచంలో ఆల్మోస్ట్ 2011 నుంచి 2021 వరకు ఆ ప్రపంచంలోనే ఉన్నాను. అటెంప్ట్స్ అయిపోయేంత వరకు 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. ఒక 7-8 ఇయర్స్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కోచింగ్ ఇస్తున్నాను. నేను స్వతహాగా అకాడమికల్‌గా ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో జేఆర్ఎఫ్ 2 సార్లు క్వాలిఫై అయ్యాను. సో, ఇంత అనుభవంతో చెప్తున్నాను. తక్కువ చదవండి, ఎక్కువ రివైజ్ చేయండి, ఎక్కువ టెస్ట్స్ రాసుకోండి. ఈ ఫండానే మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో కంటిన్యూ అవుతాము. మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలన్నా, ఓన్లీ క్లాసెస్ కావాలన్నా, ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషనల్ క్లాసెస్ కావాలన్నా, ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ ద లిమిటెడ్ స్టూడెంట్ అండ్ పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి లేకపోతే నా నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఖచ్చితంగా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో, ఎన్ని మొత్తం యూట్యూబ్‌లో ఎన్ని ఉన్నా కానీ ఐ డెఫినెట్‌లీ ఫీల్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో. అవసరమైన థింగ్స్‌ని మీకు డిస్‌ప్లే చేశాను. ఎన్‌సీఈఆర్‌టీస్ కోసం ఆల్రెడీ ఇంకొక వీడియో చేశాను. అది కింద డిస్క్రిప్షన్‌లో దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏం ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలనుకుంటే గో ఫర్ దట్. ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే లైక్ హౌ టు ప్రొసీడ్ ఫర్ ద న్యూస్ పేపర్, ఇలాంటివి ఏమైనా కామన్ డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు ఏవైతే కావాలనుకున్నారో మీరు కామెంట్స్‌లో తెలియజేస్తే, ఈ వీడియో మీకు నచ్చినా మీరు చూపించే ఆదరణ, అఫెక్షన్ ఏదైతే ఉంటుందో అవి మా ఫర్దర్ వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేటింగ్‌గా ఉంటుంది. థాట్స్ ఇట్. థాంక్ యూ గైస్.